హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పవర్ బ్యాంక్ని అన్బాక్సింగ్ చేసి దాని గురించి ఒక చిన్న రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఈ పవర్ బ్యాంక్ నార్మల్ పవర్ బ్యాంక్స్తో పోలిస్తే 40% మనకు ఫాస్ట్గా అయితే మొబైల్ని ఛార్జ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనకు క్వాల్కామ్ క్విక్ చార్జ్ 3.0 సపోర్ట్ ఉండడం వల్ల. అయితే నేను దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అందిస్తాను. సో వీలైనంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఇటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి, కాస్త సపోర్టింగ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఆ పవర్ బ్యాంక్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇదే ఫ్రెండ్స్ ఆ పవర్ బ్యాంక్. దీని ప్రైస్ వచ్చేసి మనకు 2600 రూపాయలు. అమెజాన్ కి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. సో ఓవరాల్ గా మనకు ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది. టాప్ లో మీరు చూడొచ్చు క్వాల్కామ్ క్విక్ చార్జ్ 3.0 40% ఫాస్టర్ ఛార్జింగ్ అని ఇక్కడ వీళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే యూఎస్బీ టైప్ సి పోర్ట్ విత్ 18 వాట్ పవర్ డెలివరీ అని ఇక్కడ వీళ్ళు క్లియర్ గా అయితే మనకు బాక్స్ మీద ఇచ్చేశారు. ఇక అలాగే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ ఉంటుంది. సో దీని బ్రాండింగ్ వచ్చేసి మనకు స్టఫ్ కూల్. ఇంకా అలాగే ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే ఇది మనకు కేవలం 10,000 mAh కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంకే. టోటల్ గా మనకు స్లిమ్ స్టైలిష్ మెటల్ బాడీ విత్ డ్యూయల్ అవుట్పుట్ పోర్ట్స్ తో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ చూసుకున్నా లెఫ్ట్ సైడ్ చూసుకున్నా సేమ్ అవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మనకు ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు అల్యూమినియం బాడీ విత్ స్లిమ్ డిజైన్ ప్లగ్ అండ్ ప్లే. సో చాలా ఫీచర్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇంకా అలాగే ఇక్కడ మనం కింద కనుక గమనించినట్లయితే దీని మోడల్ 720 PD అని ఇక్కడ మనకు బాక్స్ మీద బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం ఫైనల్ గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు 2999 రూపాయలు అని కనిపిస్తుంది. కానీ ఇది మనకు 2600 రూపాయలకి అమెజాన్ లో లభిస్తుంది. సో బాక్స్ మీద అయితే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. సో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ పవర్ బ్యాంక్ ఎలా ఉంది, దీంతో పాటు ఏమేమి కంటెంట్ వచ్చింది అనేది ఒకసారి చెక్ చేద్దాం. అయితే బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కింద కనుక మీరు గమనించినట్లయితే ఈ పవర్ బ్యాంక్ ని యూజ్ చేసి మనం దేన్నైనా సరే ఛార్జ్ చేయొచ్చు. అది ల్యాప్టాప్ కానీ మ్యాక్ కానీ అలాగే మీ దగ్గర ట్యాబ్లెట్ ఉన్నా లేకపోతే ఒక కెమెరా ఉన్నా సో దేన్నైనా సరే ఇది ఛార్జ్ చేస్తుంది. సో ఓవరాల్ గా మనకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మనకు ఈ బాక్స్ మీద బాక్స్ లోపలే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకు పవర్ బ్యాంక్ ఉంటుంది. అలాగే కింద మనకు ఒక యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనం పవర్ బ్యాంక్ అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో చూడొచ్చు పవర్ బ్యాంక్ అయితే మనకు చాలా చిన్నగా ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు బాక్స్ లో దీనికి సంబంధించిన ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు. సో ఇక్కడ మనకు వారంటీ కార్డ్ అనుకుంటా ఇది. సో టోటల్ గా మనకి ఇక్కడ వారంటీ కూడా మనం క్లైమ్ చేసుకోవచ్చు. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 1 year వరకు అయితే వారంటీ ఉంటుంది. సో దీనికోసం మనకి ఇక్కడ ఉన్న ఈ టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ఈ వారంటీ అనేది క్లైమ్ కావడం అయితే జరుగుతుంది. ఫైనల్ గా మనకు పవర్ బ్యాంక్ అయితే ఇలా ఉంటుంది. సో చూడొచ్చు టోటల్ గా ఇది అల్యూమినియం బాడీ. చూడడానికి నిజంగా ఒక ప్రీమియం లుక్ లో అయితే ఉంటుంది. నార్మల్ పవర్ బ్యాంక్స్ తో పోలిస్తే బిల్డ్ క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఈ పవర్ బ్యాంక్ మీదే మనకు టోటల్ గా దీనికి సంబంధించిన బ్రాండింగ్స్ ఇంకా అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో టోటల్ గా మనకు టైప్ సి PW 18 వాట్ అని క్వాల్కామ్ క్విక్ చార్జ్ 3.0 అని కింద మనకు ఈ పోర్ట్స్ కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్బ్ గా ఉంది. సో టోటల్ గా ఇది మనకు అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ. సో మనకి ఇక్కడ ఎక్కడ కూడా బటన్స్ అనేవి కనిపించవు. ఇక్కడ మనకు LED ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. సో దీనికి లెఫ్ట్ సైడ్ లోనే మనకి ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ ని ప్రెస్ చేస్తే చాలు ఇది మనకు ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. సో చూడొచ్చు ఇక్కడ మనకు LED ఇండికేటర్స్ అనేవి ఆన్ కావడం జరిగింది. సో మనకు 4 కనుక వెలిగితే మనకు ఫుల్ గా ఉన్నట్లు అన్నమాట బ్యాటరీ. సో ఒకవేళ 3 అంటే కాస్త అంటే 75% ఇక్కడ మనకు ఛార్జ్ ఉన్నట్లు అర్థం. సో 25 గా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు టోటల్ గా 4 పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు 2 అవుట్పుట్స్ ఇక్కడ. సో వీటిని యూజ్ చేసేస్తే మనం ఛార్జ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో 2 మనకు క్వాల్కామ్ క్విక్ చార్జ్ 3.0 కి సపోర్ట్ చేస్తాయి. సో ఒకేసారి మనం 2 మొబైల్స్ ని ఫాస్ట్ ఛార్జింగ్ చేయొచ్చు. సో అందుకైతే మనకి ఈ పోర్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే ఇక్కడ మనకు ఒక టైప్ సి పోర్ట్ ఉంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఈ పవర్ బ్యాంక్ ని కూడా ఫాస్ట్ గా ఛార్జింగ్ చేయొచ్చు. అంటే ఈ పవర్ బ్యాంక్ కూడా మనకు ఫాస్ట్ ఛార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇన్పుట్ అవుట్పుట్ 2 కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ ఇది. తర్వాత ఇక్కడ మనకు నార్మల్ గా మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో ఈ పవర్ బ్యాంక్ ని నార్మల్ గా ఛార్జ్ చేయాలనుకుంటే మీరు ఛార్జ్ చేయొచ్చు. ఓవరాల్ గా మనకు దీని మీదే ఉండే స్పెసిఫికేషన్స్ ఇవి. ఇక్కడ చూడొచ్చు మీరు. సో QC 3.0 అని ఇక్కడ మనకు మైక్రో USB పోర్ట్ కి సంబంధించి మైక్రో USB అని ఇక్కడ మనకు టైప్ సి అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు క్వాల్కామ్ 3.0 అని కనిపిస్తుంది. సో టోటల్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఇప్పుడు నేను పోకో F1 మొబైల్ ని ఈ పవర్ బ్యాంక్ తో ఛార్జ్ చేస్తాను ఒక 10 minutes. సో తర్వాత మనకు ఎంత ఛార్జ్ అయింది అనేది ఒకసారి మనం చెక్ చేయడానికి కూడా వీలు ఉంటుంది కదా. సో ఇప్పుడైతే నేను పోకో F1 కి కనెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇది పోకో F1 మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 81% ఇక్కడ నాకు ఈ మొబైల్లో ఛార్జింగ్ అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను ఈ పవర్ బ్యాంక్ కి కనెక్ట్ చేస్తాను. సో USB కేబుల్ తో. సో చూడొచ్చు. సో కనెక్ట్ చేశాను. సో పక్కన మీరు టైం కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. 10:10 అయ్యింది. సో ఇక్కడ చూసినట్లయితే 10 minutes అయిపోయింది. సో చూద్దాం మనకు బ్యాటరీ ఎంత ఛార్జ్ అయ్యింది అనేది క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది.
సో చూడొచ్చు టాప్లో గమనించినట్లయితే 87 అయింది. అంటే 10 మినిట్స్లో మనకు 5% అయితే ఛార్జింగ్ ఎక్కింది. సో ఈ లెక్కన మనం ఒక 145 మినిట్స్లో అంటే 1 అవర్ 45 మినిట్స్లో దీన్ని అయితే ఫుల్గా ఛార్జ్ చేయొచ్చు పోకో F1 మొబైల్ని ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేసి. అదే కూడా మనం ఒకేసారి 2 మొబైల్స్కి కనెక్ట్ చేసి క్విక్ ఛార్జ్ చేయొచ్చు అనమాట. అంటే ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తాయి కాబట్టి రెండింటిని అంతే ఫాస్ట్లో మనం ఛార్జ్ చేయొచ్చు. సో ఇది మనకు 10,000 కాబట్టి దగ్గర దగ్గర మనం 7,000 mAh వరకు అయితే బ్యాటరీని యూజ్ చేసుకోవచ్చు, అంటే mAhని యూజ్ చేసుకోవచ్చు. అంటే పోకో F1 మొబైల్ని మనం 2 సార్లు ఫుల్గా ఛార్జ్ చేయొచ్చు ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేసి. ఒకవేళ మీరు కనుక ఒక మంచి పవర్ బ్యాంక్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ కోసం ఇదైతే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు 10,000 mAh కాబట్టి మనం దగ్గర దగ్గర 7,000 mAh వరకు అయితే యూజ్ చేయొచ్చు. అంటే మీ దగ్గర ఒక 3,000 to 4,000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉన్న మొబైల్ ఉందనుకోండి, మనం 2 టైమ్స్ అయితే ఫుల్గా ఛార్జ్ చేయొచ్చు ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేసి. సో ఓవరాల్గా 10,000 mAh కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ ఇది. క్విక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనకు టైప్ సి సపోర్ట్ ఉంది, అంటే మనకు ఈ పవర్ బ్యాంక్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్ రెండు మనకు ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తాయి కాబట్టి బెటర్ అనే చెప్పాలి. సో ఒకవేళ మీకు నచ్చి మీరు కొనాలి అనుకుంటే కొనొచ్చు, నో ప్రాబ్లం. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి పవర్ బ్యాంక్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.